దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగు. మంచిది. ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో ఈ సప్తాహ కార్యక్రమంలో, సువార్త సప్తాహ కార్యక్రమంలో ఈ 4వ రోజు, ఈ 3వ కూడిక సంధ్యా స్తుతిలో అధ్యక్షునిగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముఖ్యంగా యూపీఎఫ్ మా కమిటీ అయినటువంటి మరి కరా జోసెఫ్ అన్న గారికి, ప్రెసిడెంట్ గారు, అలాగే బంకా జోసెఫ్ అన్న గారికి, సెక్రటరీ గారు జాన్సన్ గారికి, అలాగే ట్రెజరర్ మరి లూకా అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సమయంలో మరి ఫౌండర్ గారు అయినటువంటి దైవజనులు అయ్యగారు రవిప్రసాద్ అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. అలాగే మరి ఫౌండింగ్ కమిటీ సభ్యులు ప్రమోద్ అన్న గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. అలాగే ఈనాటి ఈ సంధ్యాస్తుతిని మరి మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాము. దైవజనులు మరి టైటస్ జీవన్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు, ప్రస్తుత కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబరు. వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును కాక. హల్లెలూయా. సాయంకాలపు సంధ్యాస్తుతిని ప్రారంభించుకుందాం. ప్రార్థనతో ప్రభు మనల్ని ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించి బలపరుచున్నట్లుగా మన హృదయాలు సిద్ధపరచుకుని సంధ్య వేళ ప్రభు తట్టు మనం చూద్దాము. ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనం బలపరచబడుటకు, ఆత్మతో సత్యంతో ఆరాధించి స్తుతించుటకు ఈ సమయాన్ని మన హృదయాల్లో ప్రభుకు అప్పగించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని స్తుతి గానం అందుకుంటున్న నీవు నాయన ఈ సాయంకాలపు సంధ్య వేళ నాయన ప్రభా, మా స్థుతులపైన మీరు ఆశీనులగుటకు ప్రభా, మీరు వస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవ ఈ స్థలమును మీరు నింపుచిన రీతిని బట్టి అయా తండ్రి, నీ సన్నిధి మా చుట్టూ మీరు ఉంచిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తండ్రి దేవా, అయా మా పట్ల మీరు కలిగిన గొప్ప కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి నాయన. దినదినము ప్రభా మా ఎడలను చూపుతున్న వాత్సల్యతను బట్టి నీకు వందనాలు అయా తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక విడివక మీడల కృప చూపుతున్నాను మాకు వాగ్దానము చేసి నమ్మదగిన దేవునిగా మాకు అయ్యా తోడున్న దేవానికి వందనాలు. ఈ సాయంకాలపు సంధ్య వేళ ప్రభా, అయా యూపీఎఫ్ అయా సేవకులం అందరము కలిసినైనా మీరు ఇచ్చినటువంటి ఇంత గొప్ప అవకాశంలో ప్రభా, సువార్త సప్తాహం అనేటువంటి అయ్యా ఈ కార్యక్రమాల్లో ప్రభా తండ్రి నాయన అయ్యా 4 దినాలు కూడా ప్రభా అయ్యా మీరు మహిమకరంగా ఘనముగా జరిగిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 4వ దినం 3వ కూడికలో నాయన అయ్యా మేము ప్రార్థనతో ప్రారంభించుకుని చుండగా ప్రభా, మా స్తుతులపైన మీరు ఆసీనులై ప్రభా నీ నామాన్ని ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆది నుంచి అంతము వరకునైనా సమస్తముని మమ్మల్ని అందరిని నడిపించమని ప్రభా, ఈ సమయమును స్థలమును మాకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ ప్రభా, సమస్తమును నీ బలమైన కృపాహస్తంలోకి అప్పగించుకుంటూ మీరే నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని అయ్యా తండ్రి దేవా, ఈ సమయమును స్థలమును దీవెనికరంగా చేసి అయ్యా మేమందరం కూడా ప్రభా నిన్ను సంతోషపెట్టే వరకు ఉండే కృపను అయ్యా మాకందరికి నీ దయచేస్తారని నమ్మచ్చు విశ్వాసముతో యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి సమస్తమును అడిగి పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తాను. మంచిది. చక్కని ప్రార్థన చేసినటువంటి దైవజనులు టైటస్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో
చక్కని పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాము. మన మధ్యలో దైవజనులు మరి సిహెచ్ శేఖర్ అన్న గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, పాట పాడువారు 2 చరణాలు పాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. రండి. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సువార్త సప్తాపం 7 రోజులు దేవునిని ధ్యానించుకున్నటకు, ఆయన్ని ఆరాధించుకున్నటకు, ఆయనతో మమేకమై జీవించుటకు మనకు దేవుడు తన దాసుని ద్వారా ఒక ఆలోచనని, ఒక సంకల్పాన్ని బయలుపరిచి ఈ సువార్త సప్తపం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే ధ్యానం, జ్ఞానం, ముక్తి పదం. ఇంతగా సంపూర్ణతలో నుండి పరిపూర్ణతలోకి నడిపించిన, ముక్తి పదంలోకి నడిపించిన మా తండ్రి సమానులు ఆచార్య బివి రవిప్రసాద్ గారు, ఆయనకి నిండారుగా వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు ఇంకా యూపీఎఫ్లో ఆయనకి సంపూర్ణ ఆయుష్ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమెన్. ఒక నూతనమైన పాట పాడాలని ఎప్పుడైతే ఈ సువార్త సప్తాహం ఈ కార్యక్రమం మొదలైందో పెద్దలు నన్ను అడిగారు, ఏ పాట పాడతావని. ఏసన్న గారు పాట పాడతానయ్యా అన్నారు. కాదు వేరే పాట ఏదన్నా పాడు అన్నారు. అది కూడా కాదు, ఏమైనా చేయగలవు అది పాడతానంటే అది కూడా కాదు, వేరే పాట. ఆలోచించుకొని దేవుడు నాకు ఇచ్చిన మిళితమైన జ్ఞానం, మిడిమిడి జ్ఞానంతో ఏదో నేను ఒక పాట రాశాను. పరమగీతాలు చదువుతున్నప్పుడు ఆ మాటలను పాటలుగా మలుచుకొని మీ ముందు ఉంచాలని ఆశ కలిగి పాడుచున్నాను. ఆరాధింతును నిన్నే, కీర్తించెదను నిన్నే, స్తోత్రించెదను నిన్నే, నిన్నే గణపరచెదను. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పావనుడా, నా ప్రాణప్రియుడా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పావనుడా, నా ప్రాణప్రియుడా. ఆరాధింతును నిన్నే, కీర్తించెదను నిన్నే, స్తోత్రించెదను నిన్నే, నిన్నే గణపరచెదను. ఆరాధింతును నిన్నే, కీర్తించెదను నిన్నే, స్తోత్రించెదను నిన్నే, నిన్నే గణపరచెదను. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పావనుడా, నా ప్రాణప్రియుడా.
బండ సందులలో ఎగిరే పావురమోలే నా హృదిలో నిలిచిన యేసయ్యా. బండ సందులలో ఎగురు పావురమోలే నా హృదిలో నిలిచిన యేసయ్యా. తలుపు నొద్ద నిలిచి నన్ను తట్టిన నా ప్రియుడు, తలుపు నొద్ద నిలిచి నన్ను తట్టిన నా ప్రియుడు, నా హృదయ తలంపులను ఎరిగిన నా వరుడు, నా హృదయ తలంపులను ఎరిగిన నా వరుడు. ఆరాధింతును నిన్నే, కీర్తించెదను నిన్నే, స్తోత్రించెదను నిన్నే, నిన్నే కనపరచెదను. ఆరాధింతును నిన్నే, స్తోత్రించెదను నిన్నే, కీర్తించెదను నిన్నే, నిన్నే కనపరచెదను. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పవనుడా, ప్రాణప్రియుడా. ఆకాశము నుండి మేఘారూఢుడవై ధరణికి వచ్చిన నా యేసయ్యా. ఆకాశము నుండి మేఘారూఢుడవై ధరణికి వచ్చిన నా యేసయ్యా. సిద్ధపడిన కన్యకను తనతో ఉండుటకై, సిద్ధపడిన కన్యకను తనతో ఉండుటకై. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి కూడి చేరి వస్తున్న దైవజనులందరికీ కూడా, దైవ సేవకురాలకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి లేఖన పారాయణం చేద్దాం. 138వ సంకీర్తనను మనం లేఖన పారాయణంగా చదువుదాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు డేవిడ్ రాజన్ గారు ఉన్నారు. వారు వచ్చి మరి 138వ సంకీర్తనను లేఖన పారాయణం చేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం లేచి నిలబడి 138వ సంకీర్తనను దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి భక్తుడైనటువంటి దావీదు కీర్తన 138వ కీర్తన. ఈ దినాన ఈ వాక్య భాగాన్ని మనందరం కలిసి, నేను ఒక వాక్యము మాట చదువుతున్నప్పుడు మీరు అదే మాటను చదవాల్సినటువంటి వారుగా ఉన్నారు. అలా ఇందులో 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలను మొదటిగా నేను ఒక వచనములో ఒక భాగము చదువుతాను, మీరు చదవండి. తర్వాత మరలా ఒక భాగం చదువుతాను, మీరు చదవండి. అలా ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి 8 వచనాలను మనము చదువుకుందాం. 138వ సంకీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను.
నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. అందరు చదవటం లేదు, అందరు చదివితే దేవునికి మహిమకరంగా ఉంటుంది. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. 4వ వచనం, యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. 5వ వచనం, యెహోవా మహాప్రభావము గలవాడని, చదవండి, వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. 7వ వచనం, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. 8వ వాక్యం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములన్నీ విడిచిపెట్టకుము. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో సఫలము చేయునుగాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ప్రత్యేకించి వందనాలు. మంచిది. లేఖన పారాయణం చేసినటువంటి దైవజనులు డేవిడ్ రాజాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి ముందు కొన్ని ఖాళీలు ఉన్నాయి, సర్దుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అందరూ ఒకసారి 2 హస్తాల ఆకాశం వైపు ప్రభు నామమున మనం చేద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చూద్దాం, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి ప్రార్థన చేద్దాం. దైవజనులు మా ఆర్గనైజింగ్ మెంబర్ అయినటువంటి పి జాన్ చక్రవర్తి గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. ఇంకా సువార్త సప్తాహ కార్యక్రమంలో మిగిలిన కార్యక్రమాలన్నింటినీ దేవుడు ఘనంగా జరిగించులాగున, ప్రతి అవసరతక్రతలు దేవుడు తీర్చులాగున, అలాగే ఈ సాయంకాలం ఈ సంధ్యాస్తుతిని ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు సువర్ణరాజు అన్న గారి మరి వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా అన్నగారికి సమయం ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మా మంచి కాపరిని, పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా మీకు స్తోత్ర. ఈ 4వ దినమున అయ్యా తండ్రి యొక్క 3వ కార్యక్రమం సంధ్యాస్థుతిలో నాయన ప్రభువా సేవకులందరినీ రీతిగా ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. ఈ నామాన్ని ఘనపరచటానికి, నిన్ను మహిమపరచటానికి, నిన్ను ఆరాధించటానికి నాయన, నీ లేఖనములని పారాయణము చేయటానికి నాయన రీతిగా మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా గడిచిన దినముల్లో ప్రభువా మీ సన్నిధిని అయ్యా మీ ఆత్మను మాకు తోడుగా ఉంచిన ఆయన ప్రభువా యొక్క సువార్త సప్తాహము అయా కార్యక్రమం అన్నిటినీ నాయన ప్రభువా నిరాటంకముగా ప్రభువా
అయ్యా నీ నామానికి మహిమకరంగా, జయకరంగా నాయన, దీవెనకరంగా ప్రభువ మీరు జరిగించిన విధానము కొరకై నాయన ప్రభువ, మీరు చూపిన కృపంతటి కొరకై, మీరు చేసిన సహాయం అంతటి కొరకై నాయన నిన్ను మనస్సుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువ. అయ్యా ఇంకా జరగవలసిన అయా కార్యక్రమం అన్నిటినీ ప్రభు, ఇంకా 3 దినములు ప్రభు అయా మా ముందు ఉండగా తండ్రి మీకు స్తోత్రాలు నాయన ప్రభు. జరగవలసిన కార్యక్రమాలు అన్నిటినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనిది జరుగునని చెప్పినట్లుగా ప్రభు మీ ఆత్మ సహాయాన్ని మీరు దయచేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభు. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. మంచి వాతావరణాన్ని మీరు దయచేయండి నాయన. అయా సేవకులందరూ వచ్చి నాయన ఈ సువార్త సప్తాహము కార్యక్రమం అన్నిటిలో నాయన పాలు పంపులు పొంది ప్రభువ నీ నామాన్ని మహిమపరచున్నట్లుగా మీరు సహాయము చేయండి. అట్లనే ఎవరైతే ఈ కూటాలు ఏర్పాటు చేసుకుంటున్నారో ప్రభువ ఆయా సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారి పరిచర్లు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాయన, వారికి ఎటువంటి ఆటంకములు లేకుండా తండ్రి మీకు స్తోత్రాలు. మీరే సమస్తాన్ని సమకూర్చి నాయన అనుకూలపరిచి ప్రభువ ఈ కార్యక్రమం అన్ని ప్రభువ నీ నామానికి మహిమకరంగా నాయన, సంఘములకు యూపీఎఫ్కు నాయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరగటానికి ప్రభువ మీ సహాయము దైత్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువ. అయా ఈ సమయంలో ప్రభువ ఈ సంధ్యాస్థుతి మరి ఈ దినమున ప్రభు ఏర్పాటు చేసుకున్న అయా దైవ సేవకులు నాయన ప్రభువ అయా సోనరదయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మీ సేవకులు ఇంకా మీరు బలపరచండి. మీ సమృద్ధి అయిన అభిషేకంతో నింపి నాయన మీ నా మహిమార్థమై అనేకుల ఆత్మల రక్షణార్థమై నాయన మీ దాసుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాయన. వారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. వారికి ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఎక్కడైతే వారు పరిచర్య చేస్తూ ఉన్నారో ప్రభువా వారు చేస్తున్న పరిచర్య మీరు ఆశీర్వదించండి నాయన. ప్రభువా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ప్రభువా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. అట్లానే యూపీఎఫ్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన యూపీఎఫ్లో ఉన్న అన్ని కమిటీలు మీ హస్తాలకు సమర్పిస్తున్నాము నాయన. ప్రతి కమిటీని మీరు దీవించమని వేడుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఫౌండర్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. దీర్ఘాయువుతో నింపండి నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అన్ని విషయాల్లో ప్రభువా ఇంకను యూపీఎఫ్ని ప్రభువా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నాయన అయా తండ్రి అయా నూతనమైన ప్రభు అనుభవంలోనికి ప్రభువా నడిపించడానికి ప్రభువా అయ్యగారిని ఇంకను మీరు బలపరిచి అనేకమైన ప్రత్యక్షలు నింపి నడిపించమని మరొకసారి నాయన ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు నాయన అయా వారి కుటుంబాన్ని వారి పరిచయం వారి సంఘంలో సమస్తం మీరు దీవించి ఆశీర్వదించను. వారికి ఉన్న ప్రతి అవసరతని మహిమలో తీర్చమని మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినా మరి అధ్యక్షులు వారికి వందనాలు తెలియపరుస్తాం. మంచిది. మరి ప్రార్థన చేసినటువంటి దైవజనులు జాన్ చక్రవర్తి అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాము. దైవజనులు కె ఇస్సాక్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా మరి ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, పాట పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని అందరం ఏకముగా కూడి మహింపరుద్దాం. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే అధ్యక్షుల వారికి, అన్నగారికి, మరి పౌండర్ అన్న గారికి, అలాగే దైవ సేవకులకు, చేరి కూడి వచ్చిన దైవ సేవకులకు, అలాగే మరి స్థానిక సంఘ దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. పాట పాడుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుతని పాట పాడుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటుండున్. నేనెల్లప్పుడూ
కటిక దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కటిక దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆరాధన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలో తగ్గిన యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. దేవుడు వాక్యమును ఎంతగా ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మనకు కనిపిస్తుంది. ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారు కనుమరుగైన ఊపిరే బరువైన గుండెనే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారు కనుమరుగైన ఊపిరే బరువైన గుండెనే పగిలిన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామముకే స్తుతి కలుగుగాక. ఆయన నామముకే స్తుతి కలుగుగాక. చివరి వచనం పాడుతూ దేవుని మహిమపరుస్తున్నాం. ఆయన మన స్తుతికి కారణభూతుడు ఆయనే. ఆధారం ఆయనే. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. సమస్తం ధారాళంగా అనుగ్రహించేవాడు మన తండ్రి. ఆరాధించి ఆయన నామాన్ని కనపరుచుకుందాం. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు.
మంచిది. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి ఇసాకన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరం ఒకసారి 2 హస్తాలు ఆకాశం వైపు చాపి ప్రభు నామాన్ని మనం చేద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చేద్దామా? హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో లేఖన పారాయణం చేద్దాం. 143వ సంకీర్తన. దైవజనులు అశోక్ అన్న గారు ఉన్నారు మన మధ్యలో. వారు 143వ సంకీర్తనను లేఖన పారాయణం చేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. అందరం లేచి నిలబడినట్లయితే 143వ సంకీర్తనను లేఖన పారాయణం చేద్దాం. నూట 143వ కీర్తన 1 నుంచి 12 వచనాలు లేఖన పారాయణము అందరం కలిసి చేద్దాం. యెహోవా యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. చెప్పండి. నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు. వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారపు లోయలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పనిని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగిన వాని వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనిచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణము శ్రమలలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరుచు వారందరినీ నశింపజేయుము. ఈ లేఖనము మన వినికిడిలో దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం.
ప్రార్థించినటువంటి దైవజనులు అశోక్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్షమించాలి, లేఖన పారాయణం జరిగించిన అశోక్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి ప్రార్థన చేద్దాం. దైవజనులు ఎం సుందర్రావు గారు మన మధ్యలో ఉన్నారు, మరి వారు ప్రార్థన చేస్తారు. ఈ సువార్త సప్తాహం ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులు వారి సంఘాలు ఆధ్యాత్మికంగా బలపడినట్లు, కార్యక్రమంలో పాడువారు, ప్రార్థించేవారు, వాక్యోపదేశకులకు, వస్తున్న దైవజనులకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని నడిపింపునిచ్చులాగున, అలాగే ఈ సాయంకాలం ఈ కూడికి ఏర్పాటు చేస్తున్నటువంటి దైవజనులు సోనరాజు అన్నగారి కుటుంబము, వారందరికీ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి వారి అవసరతలు అక్రతలన్నీ దేవుడు తీర్చులాగున మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా సుందరరావు అన్న గారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. మరి ఈ చక్కటి సువార్త సప్తాహము కార్యక్రమంలో సంధ్య స్తుతి ఆరాధనని చాలా మట్టికి మన ఫెలోషిప్లో అందరము పెద్ద పెద్ద మీటింగ్లకి కలుస్తున్నాం, కానీ ఎవరి మందిరం ఎక్కడో తెలియట్లేదు. అయితే అన్న మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోజుకు ఒక 4 మందిరాల్లో అందరం మనం కలుసుకుంటానికి దేవుని కృపను దయచేసి 3 మందిరాల్లో కలుసుకుంటానికి దేవుని కృపని దయచేశాడు. ఎక్కడ ఉంది మరి సువర్ణరాజు అన్న మందిరం? మాకు ఇప్పుడు దాకా తెలియదు. కొన్ని సార్లు మరి పెట్టినా మేము కూడా రాలేదు. మరి ఈ రీతిగా అన్న మనల్ని అందరినీ ఏకము చేసి మరి చక్కగా మనం అందరం ఒక తల్లి బిడ్డలాగా ఉండాలని చెప్పి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఇంకా దీవించాలని చెప్పి మనమందరం ఇంకా మనం యూనిట్గా, మరి మన పేరులోనే ఉంది యూనిటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అని చెప్పి, ఆ రీతిగా ఇంకా మనము వర్ధిల్లాలని చెప్పి మీ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, నీకే వందనాలు స్తోత్రం నాయన. నువ్వు గొప్ప దేవుడు నాయన, నీకే వందనాలు స్తోత్రం తండ్రి. మీ పని చేసిన వారిని ఎవరిని కూడా నాయన త్రోసివేసేవాడి కాదు తండ్రి, నీకే వందనాలు స్తోత్రం తండ్రి. మీ దాసుడు నాయన స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. రవి ప్రసాద్ అన్న నాయన, అయ్యా మరి వారికి ఇచ్చిన తలాంతుల ప్రకారంగా నాయన, అయ్యా నాయన 7 రోజులు నాయన స్తోత్రం తండ్రి నాయన, అనేక నాయన స్తోత్రం తండ్రి. ప్రాంతాల్లో దైవజనులు మరి మందిరాలను నాయన స్తోత్రం తండ్రి. అయ్యా అందరము కూడి నాయన పరిశుద్ధులు పాదములు పెట్టి నాయన కృతజ్ఞ రాసులు చెల్లిసిన ఆయన వారి సంఘాల కొరకు, బిడ్డల కొరకు, మరి నాయన చేస్తున్న ప్రతి పరిచర్య కొరకు నాయన ఈ రీతిగా మేము అందరము కలిసి నాయన ఒక తాటిపైన ప్రార్థన చేయాలని చెప్పి మీ దాసుడికి ఇచ్చిన తలంపులు బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నీకే వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలనాడు నాయన దావీదు కూడా యెరూషలేము మందిరంలో అనేకులకు పని కలిగించాడు తండ్రి, స్తోత్రం తండ్రి. అయా మీ దాసుడికి ఇచ్చిన తలంపును బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇంకా నూతనమైన ఆలోచనలతో మాకందరికీ అయ్యా పని కలిగించండి తండ్రి. మీ దాసులు అయ్యేసి మరి ఆలోచనల ద్వారా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. బలపరచండి నాయన, ఇంకా పరిపూర్ణమైన శక్తిని దయచేయండి. మీ దాసులకి పరిపూర్ణమైన కృపను దయచేయమని చెప్పి కోరుకుంటున్నా తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ 7 రోజుల్లో నాయన జరుగుతున్న ఈ సువార్త నాయన పోరాటంలో నాయన స్తోత్రం తండ్రి, మీరు అందరికీ సహాయం చేస్తున్నాయన స్తోత్రం తండ్రి. అన్ని విధాల నాయన మీ కృపను మా పైన ఉంచుతున్నందుకు వందనాలు స్తోత్రము స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. బలపరచండి నాయన, నీకే వందనాలు స్తోత్రం తండ్రి. స్థిరపరచండి నాయన స్తోత్రం తండ్రి. మీ పనిని మాకు ఎప్పుడు కూడా మీ సిలువ వేసే మరి తేలికన్నారు కనుక మోయటానికి నాయన మాకు ఎప్పుడు కూడా నాయన వేసే మరి మేము వెనకంజ వేయకుండా ముందుకు వెళ్తానికి కృపను దయచేయమని చెప్పి కోరుకుంటున్నా తండ్రి, స్తోత్రం నాయన. అయా నీకే వందనాలు తండ్రి నాయన. అయా ఈ సంధ్యాస్తుతి అయా ఆరాధనలు నాయన స్తోత్రం తండ్రి నాయన. అయా నీకే వందనాలు తండ్రి. మీ దాసుడు నాయన స్తోత్రం తండ్రి. సువర్ణరాజు గారు నాయన స్తోత్రం తండ్రి నాయన. ఏర్పాటు చేసుకున్న తండ్రి తన కుటుంబాన్ని దీవించండి నాయన, పరిచర్ని దీవించండి నాయన. కూతుర్ని నాయన, అల్లుల్ని, కొడుకుల్ని నాయన వేసి మరి కోడల్ని, మనవల్ని, మనవరాల్ని అయ్యా పరిచర్ని నాయన నానాటికి తూర్పు పరవాడు ఉత్తరం దక్షిణానికి నాయన స్తోత్రం తండ్రి. విస్తరణ చేయండి నాయన స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. మీ పని ఎవరైతే ఎంత చేస్తారో అన్ని ఆశీర్వాదాలు తండ్రి, స్తోత్రం తండ్రి. మీ పని ఎవరైతే ఇష్టము కలిగి చేస్తా ఉంటారో వాళ్ళకి కృప ఎమ్మటి కృప ఉండిద్ది తండ్రి, స్తోత్రం తండ్రి. పౌలు గారు మీ పనిని నాయన తరచుగా చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఉన్నా కూడా తరచుగా చేస్తున్నారు కనుక ఆయనకి పత్రికలు రాసే అనుభవాన్ని ఇచ్చారు, మంచి జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి.
మీ దాసుడు కూడా నాయన స్తోత్రం తండ్రి, మంచి జ్ఞానాన్ని, కృపని, శక్తిని, బలాన్ని దయచేయమని చెప్పి కోరుకుంటున్నా తండ్రి. స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన నాయన స్తోత్రం తండ్రి. నాయన దైవజనురాళ్ళందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి నడిపించమని కోరుకుంటున్నా తండ్రి. స్తోత్రం తండ్రి. నాయన ఈ సువార్త సప్తాహం కార్యక్రమానికి నాయన మరి యూనియన్లో ఉన్న నాయన స్తోత్రం తండ్రి, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే మరి ఆ ట్రెజరర్ గారు, వీళ్ళందరూ కలిసి నాయన ఒక కోఆర్డినేటెడ్గా మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి నాయన సహదాసులతో కలిపి నాయన రవిప్రసాద్ అన్నతో మరి అందరు కలిసి చేస్తున్న ఈ పోరాటాన్ని నాయన స్తోత్రం తండ్రి, వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ రోజులు పెట్టి నాయన నీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయమని, బలపరచమని, నడిపించమని చెప్పి నీ రాకడ మరి ప్రయంత్రం మేమందరం కూడా కలిసి నీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయమని చెప్పి మా తర్వాత ప్రార్థన చేస్తూ వాక్యమును అందిస్తున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్దించమని చెప్పి, అయ్యా మీరే నాయన అన్ని విషయాల్లో మాకు సహాయం చేయమని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. మంచిది. ప్రార్థనలో నడిపించినటువంటి దైవజనులు సుందరరావు అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మరి దైవజనులు పి అశోక్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక పాట పాడి, అన్నగారు అశోక్ అన్నగారు ఉన్నారు, వారు ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, 2 చరణములు మాత్రమే పాడవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు, కూడి వచ్చిన దైవజనులందరికీ వందనాలు. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించమని పాడబాడుకుంటూ దేవుని నామమును మహిమపరుద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
స్తోత్రం. హల్లెలూయా. అధ్యక్షుల వారికి వందనాలు. మంచిది. చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహింపరిచిన అశోక్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో లేఖన పారాయణం చేద్దాం. 3వ సంకీర్తనను లేఖన పారాయణం చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి ధనలక్ష్మి గారు వారు వచ్చి 3వ సంకీర్తనను లేఖన పారాయణం చేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ధనలక్ష్మి గారు దయచేసి అందరం లేచి నిలబడదాం. దేవుని నామాని స్తోత్రాలు. 3వ కీర్తన. యెహోవా, నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోకరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. మంచిది. ప్రార్థించినటువంటి తల్లిగారు క్షమించాలి, లేఖన పారాయణం చేసినటువంటి తల్లిగారు ధనలక్ష్మి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవజనులు పి ఇస్రాయేల్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. దైవజనులు ఆచార్య మరి పిబి రవిప్రసాద్ అయ్య గారి ఆరోగ్యం కొరకు, అలాగే దైవజనుల ప్రయాణముల కొరకు, అలాగే యూపీఎఫ్లోని అన్ని కమిటీల వారి ఆరోగ్యాల కొరకు, మరి ఈ సమయంలో ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు వారి కుమారుడు జీవన్ బాబు వారి ఆరోగ్యం కొరకు, అలాగే వారు చేస్తున్నటువంటి ఈ మ్యూజిక్ ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా ఉండి బలపరిచి దీవించులాగున వారి కొరకు, అలాగే వివాహం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా దైవజనులకు సమయాన్ని ఇస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. దైవ సేవకులు ఎంతో గొప్ప కార్యములు మరి ప్రార్థనగా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఆదాము ఆత్మ ఒకటి ఇచ్చారు, రవిప్రసాద్ గారు మరి ఎన్నో కొన్ని ఆత్మలు దేవునిలోకి చేరడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసి దేవునిలోకి నడిపించడానికి ఎంతో గొప్పతనము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమా తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అదిగో తండ్రి సాయంకాల సమయంలో ప్రభువా నీ దాసులు తండ్రి సోనరాజు గారు తండ్రి మందిరములో ప్రభువా అదిగో ప్రభు నేను దాసులను ప్రభువా అయా ఈ రీతిగా ప్రభా స్తుతించడానికి ప్రభువా వాక్య ధ్యానం చేయడానికి తండ్రి పాటలు పాడటానికి తండ్రి ప్రభువా స్తోత్ర సంధ్య వేళ స్తుతి ఆరాధనలో ప్రభువా మమ్మల్ని చేర్చినందుకే వందనాలు. స్తుతి స్తోత్రం నాయనా, స్తుతి స్తోత్రం 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 చేయించుకున్నాం ప్రభు. స్తోత్రం నాయనా. అయా ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఇదిగో నాయన అయ్యగారికి ప్రభువా రవిప్రసాద్ గారికి తని ప్రభువా మంచి ఆరోగ్యమును, మంచి శక్తి, మంచి బలం పొందినట్లుగా బలపరచమని ప్రార్థిస్తాం ప్రభువా. ఎందుకంటే నాయన మోషే నాయకుడు ప్రజలు ఎలాగైతే నడిపించాడు ప్రభువా, అలాగ నీ దాసునికి తండ్రి మంచి ఆరోగ్యము, మంచి శక్తి, మంచి బలము తండ్రి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాత్రుల ప్రతి ఒక్క సమయంలో కూడా
మీ శక్తిని బలమును అనుగ్రహించి బలపరిచి దీవించమని ప్రార్థిస్తాం ప్రభువా. అలాగే నాయన యువతని సంఘ కాపరులు ఐక్యత ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా మంచి ఆరోగ్యమును, మంచి శక్తి, మంచి బలం పొందినట్లుగా బలపరచమని ప్రార్థిస్తాం ప్రభువా. ఈ 7 రోజులు ప్రభువా, 7 దినాలు తండ్రి, 7 3 ప్రభు 21 రోజుల్లో ప్రభువా ఎవరికి కూడా నీరసము లేకున్నట్టుగా, ఎవరికి కూడా ప్రభువా యువతని ప్రభు నా స్తోత్రం తండ్రి నీరసము లేకుండా మంచి ఆరోగ్యమును, మంచి శక్తి, మంచి బలం పొందినట్లుగా బలపరిచి దీవించమని ప్రార్థిస్తాం ప్రభువా. ఎందుకంటే నాయన ఆత్మస్వరూపంతో ఉన్న వారికి తండ్రి మీరు బలం ఇస్తున్నారు కాబట్టి తండ్రి ఆ బలము ద్వారాగా శక్తిని, బలమును అనుగ్రహించి బలపరచమని ప్రార్థిస్తాను సోదర ప్రభు నాయన. యువతని ప్రభు స్తోత్రం నాయన. అలాగనే సువన్ రాజు ప్రభు ఏర్పాటు చేసిన తన సంఘాన్ని బలపరచండి, తన భార్య ప్రభు బలపరచండి, తన కుమారుడు కూడా తన వాద్యం నాయన ఎంతో ప్రభు ఆత్మీయంగా నడిపిస్తున్నందుకే వందనాలు, స్తోత్రం నాయన, స్తుతి చేసుకో ప్రభు. అలాగనే సంఘంలో తండ్రి ఇంకా అభివృద్ధి పొంది ఆత్మీయ ప్రభు నీ సర్వతాన్ని పరిచయంలో ముందుకు సాగిపోయినట్టుగా సాయం చేసి బలపరచమని ప్రార్థిస్తూ చేసుకో ప్రభు. అలాగే నాయన మా గుండ్రు టౌన్లో పట్టణంలో తండ్రి ప్రభు, ఎందుకంటే తండ్రి మేము ఒక కుటుంబంలో తండ్రి ఎంత బాధపడతాం కానీ నాయన రవిప్రసాద్ గారికి అన్నగారికి తండ్రి మీరు ఎంతో తండ్రి ఇన్ని వేల మంది తండ్రి దైవ సేవకులను సమకూర్చే ప్రభు, సేవకులను, స్వార్థకులు, సంఘస్థులను అయ్యా యువత ప్రతి ఒక్క మందిరంలో కూడా ఇలాగ తండ్రి ఏర్పాటు చేసి ప్రభు అన్ని కూడికల ద్వారాగా తండ్రి మీకు మహిమకరముగాను మాకు దీవెనకరముగాను అనుగ్రహించేందుకే వందనాలు చేసుకో ప్రభు. స్తోత్రం నాయన. ఎందుకంటే నాయన ఈ లోకంలో తండ్రి మేము ఎలాగైతే నీ స్తుతిస్తున్నామో అలా తను మేము చనిపోయిన ఆత్మలు కూడా ప్రభు నీ సన్నిధిలో అలాగ స్తుతించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క కోడికను బట్టి నీకే కథాన్ని చేసుకో ప్రభు. అలాగ నడిపిస్తున్నా కిరణ్ కుమార్ పట్టి వేస్తున్నాం ఆ మరణంలో నుంచి తప్పించు తండ్రి ప్రార్థన ద్వారాగా తండ్రి ఈ రోజు ప్రభు మాతో పాటు అందరూ కలిసి ఏకాత్మ ఏక మనసుతో కలిగి తండ్రి ఈ కార్యక్రమంలో ప్రార్థించడానికి, వాక్యపడవ చేయటానికి, పాటలు పాడటానికి, వాక్య పరీక్షలు ఉండటానికి ఈ 3 పూటల తరగతి మీకు మహిమకరముగాను మాకు దీవెనకరముగాను మీరు నడిపించి బలపరచడానికి మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి మీకు అడుగడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవజనులు ఇశ్రాయేల్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి అందరం 2 హస్తాల ఆకాశ వైపు చాపు ప్రభు నామమున మేము చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో దేవజనులు జె వినోద్ అన్న గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న కీర్తన పాడి దేవుని మహిమపరుద్దాం. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, 2 3 కూడిన చోట ఉంటానని నా స్వామిని. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, 2 3 కూడిన చోట ఉంటానని నా యేసువే. తంబుర సితారనాదముతో
పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొనినా దేవునికే పాపుల వ్యాధిని పెన్నిదిగే తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన తోడ ఉంటానని నా యేసుకే తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లే ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లే ఈ శోధనలను సమిదలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిదలుగా ఇహకాకులలో పడవేసినని క్రీస్తుని చేరక పరుగిడవా తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన తోడ ఉంటానని నా యేసుకే తంబుర సితార నాదముతో చాలా ధన్యవాదాలు. మంచిది, చక్కని పాట మరి మరొకసారి వినటానికి ప్రభునామాన్ని మహింపరచడానికి దేవుడు కృప చూపించారు. ఇలాంటి చక్కని పాట పాడిన దైవజనులు వినోదన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మంచిది, ఈ సమయంలో లేఖన పారాయణం చేద్దాం. 8వ సంకీర్తనను లేఖన పారాయణం చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సేవకురాలు అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి విక్టోరియా గారు 8వ సంకీర్తనను లేఖన పారాయణం చేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరక మీరందరూ దేవుడిని స్తుతిద్దామని మెలకుగలిగి హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 8వ కీర్తన చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచివాడా. అందరి నుంచోండి, మర్చిపోయా నేను. అందరి నుంచోండి ఒకసారి, మళ్ళీ చదువుదాం మీకోసం. మళ్ళీ నుంచోండి అందరు ఒకసారి. కీర్తన అనగానే నుంచోవడం ఇంకా. హల్లెలూయా. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన ఆకాశములను
నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లలన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన అన్నకి, క్రాంతన్న వందనాలు. ఆటోమేటిక్గా స్టేజీ ఎక్కంగానే అదో రకమైన తడబాటు. అందులో మాలాంటి వాళ్ళకైతే అయ్యగారు ఉన్నారని, ఆఫీస్ బేరర్స్ ఉన్నారని, కాబట్టి పొరపాట్లు జరుగుతుంటే మీరు క్షమించేయండి. ఆమేన్. హల్లెలూయా. అలాగే లేఖన పారాయణ చదివేటప్పుడు ఒకవేళ లెగిచి నుంచుండి అని చెప్పకపోయినా, మర్చిపోయినా మీరు లేచి నిలబడండి. ఏంటో సాదాగా లెగుస్తున్నారు, అలా అనుకున్నట్టుగా లెగుస్తున్నారు, క్రమం అది కనుక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. లేఖన పారాయణం చేసినటువంటి మరి దైవ సేవకురాలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి సహోదరి విక్టోరియా గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరి ప్రార్థన చేద్దాం. దైవజనులు పి రమేష్ అన్న గారు, పెరవలి రమేష్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. హోసన్న మందిర్లో జరిగేటువంటి చివరి కూడిక ఘనంగా జరుగులాగున, అలాగనే ఈ కార్యక్రమాల కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ, ఆర్గనైజింగ్ మెంబర్స్ ఉన్నారు. ఆ కమిటీలందరి వారి ఆరోగ్యాల కొరకు, మరి ముఖ్యంగా ఈ సాయంకాలం ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న సువర్ణరాజు అన్నగారు మరి ఆయా ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో పరిచర్లకు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు వారి ప్రాణాలు తోడుగా ఉండి వారి పరిచర్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించాలని ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా, స్తోత్రములు 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 తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తుతించుటకు కారణభూతుడా, స్తుతి సింహాసనాసనుడైన గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నా తండ్రి, ఆకాశములు మహా ఆకాశములు పట్ట జాలని గొప్ప దేవుడివైన నిన్ను నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని మమ్మల్ని నాయన నీకు కుమారులుగా నా తండ్రి ఏర్పరచుకున్నావు. చీకట్లో ఉన్న మమ్మల్ని అయా నీ యొక్క గుణాతిశయము ప్రచురించేటకు అయా నా తండ్రి ఏర్పరచుకున్న వంశములో నా తండ్రి మమ్మల్ని రూపించుకున్నావు. రాజులైన యాజక సమూహంగా మార్చుకున్నావు, పరిశుద్ధ జనాంగంగా మార్చుకున్నావు తండ్రి. దేవుని సొత్తైన ప్రజలుగా రూపాంతరపరచబడినట్లుగా మమ్మల్ని వెంబడిస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, ఇంకా బలమైన ఆత్మతో నింపబడి క్రీస్తు కలిగిన సారూప్యతను మేము పొందుకోవడానికి నీ కృపతో బలపరుస్తున్న నీ కృపకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభువా నాయన, ఇదిగో నాయన సువర్ణరాజు అన్న గారి మందిరంలో చేరి నీ పాదాలు అయా హత్తుకొని వేడుకుంటున్నాము ప్రభువా. అయా బిడ్డ చేస్తున్న పరిచర్ని దీవించండి నాయన. ఆ బిడ్డ పైన నీ ఏడంతల ఆత్మ అభిషేకాన్ని ఆ బిడ్డ మీద కుమ్మరించండి ప్రభువా. నీ ఆత్మ నడిపింపు నా బిడ్డకు దయచేయండి ప్రభువా. నీ అభిషేకము నా బిడ్డకు అనుగ్రహించండి ప్రభువా. నీ మహిమతో నింపండి తండ్రి. అయా నా తండ్రి, నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటున్నాం. ఇదిగో నాయనా, అయా తన తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నాయన ఆ బిడ్డను నువ్వు అయా ఎరిగి ఉన్న దేవుడు నాయన.
తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన సమయంలో ప్రభువా నీ కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు అయా నా తండ్రి ఆ బిడ్డని మీరు ఏర్పరచుకొని ఇదిగో ఈ దినముల యందు ప్రభువా నీ బిడ్డని బలమైన పాత్రగా అభిషేకించి నీ దాసునిగా రూపించుకొని ప్రభువా నశించిపోతున్న ఆత్మల మధ్యకు నువ్వు పంపించిన ఆయన అనేక ఆత్మలను నా తండ్రి నీ జీవము కలిగిన వెలుగులోకి నడిపించడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపా భాగ్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభువా. ఆ బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. మరి అనేకమైన ప్రాంతాలకు నీ దాసుడు వెళ్తుండగా నా తండ్రి ఆ బిడ్డ ద్వారా అయా ప్రకటింపబడుతున్న ప్రతి లేఖనము నా తండ్రి, ఆ బిడ్డ ద్వారా చేయబడుతున్న ప్రతి ప్రార్థన నా తండ్రి, ఎవరి దగ్గర అయితే చేయబడుతుందో, ఎవరికైతే లేఖనము నా తండ్రి అనుగ్రహించబడుతుందో ప్రభా, వారి జీవితాలు కట్టబడినట్లుగా తన నోటిని నీ బోరగా మార్చండి ప్రభువా. తన నోటిని అగ్నితో అభిషేకించండి ప్రభువా. ఇదిగో ఈ అగ్ని నీ పెదవులకు తాకింది కాబట్టి నువ్వు పవిత్రుడయ్యావని చెప్పి యెషయాని అభిషేకించుకొని నా తండ్రి నా కొరకు నువ్వు ఉన్నావు, ఇగో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని అయా ఏర్పరచుకొని పంపినప్పుడు నాయన ఆ బిడ్డ నా తండ్రి సృష్టి ఆరంభం నుండి అంతం వరకు జరగవలసిన కార్యాలని నా తండ్రి మహిమకరంగా నా తండ్రి ప్రకటించి ఉన్నాడు ప్రభా. అలాగనే నీ బిడ్డ కూడా ప్రభా అనేక మరుగైనటువంటి నాయన అయా విషయాలన్నిటిని కూడా నీ పాదం దగ్గర తెలుసుకొని నా తండ్రి అనేక మంది దగ్గర మహిమకరంగా నా తండ్రి అయా నా తండ్రి నీ సత్యాన్ని బోధించడానికి కావలసిన శక్తిని, బలమును, ఆత్మను, అభిషేకాన్ని దయచేయండి అయ్యా. నువ్వు వెళ్ళు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని మోషేకుతో మీరు చెప్పినట్టుగా ప్రభా ఆ బిడ్డ కూడా నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడు ఉంటాను, భయపడకము అని సెలవిచ్చావు యెహోషువతో ప్రభా. నీ దాసునికి కూడా నీ కృప తోడుగా ఉంచి పంపండి. ఆ బిడ్డ వెళ్తున్న ప్రతి స్థలములో ఆ బిడ్డ కంటే ముందుగా మీరుండండి ప్రభా. ఆ బిడ్డ అయా పాదములకు నీ వాక్యమే దీపంగా ఉన్నట్లుగా నీ అభిషేకముతో నీ బిడ్డను నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా నాయన అయా నా తండ్రి ఇదిగో ఈపీఎఫ్ని ప్రేమించి నా తండ్రి మీరు ఆదరించి ప్రభువా అయా నా తండ్రి మహిమతో మీరు నింపుకొని ప్రభువా అయా తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన ఎవరినైతే నీ సాక్షిగా నీ యొక్క సేవకునిగా వేర్పరచుకున్నావో వారందరినీ కూడా నా తండ్రి ఒకే మార్గంలో నడిపించడానికి అయా యూపీఎఫ్ ఫౌండర్ గారు అయినటువంటి రవిప్రసాద్ అయ్య గారికి మీరు ఇచ్చిన దర్శనం బట్టి నీకు వందనాలు ప్రభువా. నలుదిక్కుల్లో ఉన్న వారందరినీ తీసుకొని వచ్చి ఒకే సంఘముగా నా తండ్రి ఏర్పరిచి నా తండ్రి ఒకే ఆత్మ చేత ఒకే మాట చేత నా తండ్రి నడిపిస్తుండగా ప్రభువా ఆ బిడ్డని బలమైన అభిషేకంతో నింపండి. కావలసిన శక్తిని దయచేయండి, బలమును దయచేయండి, ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభువా. నాయన కాలేబు నా తండ్రి ఏ విధంగా అయితే నా తండ్రి 40 సంవత్సరాల యందు ఐగుప్తునే బయలుదేరాడు ప్రభువా, ఆ విధంగా నీ దాసుడు బయలుదేరిన నాటి నుండి ప్రభువా అయ్యా 85 సంవత్సరం వరకు ఎక్కడ కూడా నా తండ్రి ఎలాంటి ఆటంకం లేకుండా ఒకే శక్తి కలిగి ఉన్నానంటున్నాడు. 40 సంవత్సరాల్లో ఏ శక్తి ఉందో 85వ సంవత్సరంలో నాకు అదే శక్తి ఉందని సాక్ష్యం ఇస్తున్నాడు అయ్యా. అయ్యా ఈ బిడ్డ నా తండ్రి అయ్యా గత సోమవారం నుండి నాయన ఇంతవరకు రెస్ట్ లేకుండా ప్రభువా అన్ని కూడికల్లో కూడా నీ పాదముల దగ్గర కూర్చొని నా తండ్రి రోధిస్తున్నాడు. తన అంతరంగంలో ఉన్న వేదన, తన అంతరంగంలో ఉన్న పెట్టిన భారము నాయన అయా తండ్రి తను అనుభవిస్తూ నీ శక్తిని బట్టి ఇంతవరకు నడిపించబడ్డాడు. ఆ బిడ్డ ఎముకల్లో సత్తువు దయచేయండి, నరాల్లో శక్తిని దయచేయండి ప్రభువా. అయా కండరాలను బలపరచండి ప్రభువా, నీ బలమైన అభిషేకముతో నింపండి తండ్రి. 120 సంవత్సరాల్లో ప్రభువా అయా నా తన మోషకి దృష్టి మాంద్యమే లేకుండా ఉన్నట్లుగా నీ బిడ్డ మీద నీ బలమైన అభిషేకం కొమ్మరించి ఆ బిడ్డకి ఎలాంటి అయా నా తన పరిస్థితులు సంభవించ నీ ఆత్మ కార్యములతో నింపి నడిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. కమిటీలందరినీ కూడా నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. నాయన జీతాల సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, M&M సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఫండింగ్ కమిటీని మీరు స్వాధీనపరచుకోండి ప్రభువా. అదేవిధంగా నాయన అయ్యా నా తన ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మీ స్వాధీనపరచుకోండి ప్రభా, ఆర్గనైజింగ్ మెంబర్లు మీ స్వాధీనపరచుకోండి, ప్రత్యేకించి ఆఫీస్ బేరర్లు మీ స్వాధీనపరచుకోండి. ఈ యొక్క సువార్త సప్తాహానికి మీరు ఏర్పరచుకున్న నీ యొక్క బిడ్డల ప్రభువా నాయన వారికి కావాల్సిన జ్ఞానము, తెలివి, వివేచన బిడ్డలకు అనుగ్రహించి ఇంతవరకు మీరు నడిపించారు. ఇక ముందు జరగబోతున్నటువంటి కూడికలన్నిటికీ కూడా నీ ఆత్మను ఆ బిడ్డ మీద కొమరించి ప్రతి బిడ్డను అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి సేవని అయా నా తండ్రి ఆశీర్వదించండి, వారి సంఘాలని దీవించండి, కుటుంబాలని దీవించండి ప్రభా. కుటుంబాలపై నీ ఆత్మను కొమరించమని ప్రార్థన చేస్తున్నాము. నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవిస్తామని సెలవిచ్చినట్లుగా నా తండ్రి ఆ బిడ్డలు నీకు సమర్పించుకొని బ్రతుకుతుండగా నిన్ను సేవిస్తుండగా నీ బలమైన ఆత్మను నీ బిడ్డల మీద కొమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదేవిధంగా అయా ఈ 4వ దినమే కాదు నాయన, చివరి దినం వరకు కూడా నా తండ్రి జరిగే ప్రతి కూడికను నా తండ్రి మహిమకరంగా జరిగించండి. ప్రత్యేకించి చివరి కూడిక నాయన అయా హోసన్న మందిరంలో జరగబోతుండగా ఆ కూడికి కావలసినటువంటి ప్రతి అవసరత, ప్రతి అక్రత నీ మహిమైశ్వర్యం తీర్చండి ప్రభా. ఇంతవరకు ఎంతమంది అయితే వచ్చారో సంఘంలోకి ప్రభా వారందరూ కూడా కుటుంబములతో సంఘములతో వచ్చి నీ నామముని మహిమపరచినట్లుగా నీ కృపతో నింపండి ప్రభా, నింపండి ప్రభా, నింపండి ప్రభా. దర్శించండి, లేవనెత్తండి నాయన,
పురికొల్పండి ప్రభువా. మీరు దర్శిస్తే లేవనెత్తబడతారు కదా ప్రభువా. నా తండ్రి చేత ఆకర్షింపబడిన వాడు నా దగ్గరకు వస్తాడని అతన్ని నేను ఏమాత్రం బయటకు త్రోసివేయక అంత్య దినములందు నేను వాడిని లేపుతానని మీరు సెలవిచ్చారు కదా. అయా నా తండ్రి, నీ అంత్య దినములో లేపబడ్డానికి నీవు ఏర్పరచుకున్న బిడ్డలందరినీ కూడా నీ మహిమకరమైన ఆత్మతో ముద్రించి ఈ కార్యములన్నిటిని కూడా మహిమకరంగా జరిగించి ప్రత్యేకించి చివరి కూడికి నీ మహిమ ఘనత ప్రభావములతో అయా నిన్ను కీర్తించినట్లుగా ప్రతి బిడ్డని బలపరిచి నీ కృపలో వర్ధిల్ల చేయమని, కావలసిన అవసరత అక్రత మరొకసారి నీ మహిమైశ్వర్యాలు తీర్చి నీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ప్రతి బిడ్డని సిద్ధపరచమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ పునరుద్ధానుడైన నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి కలిగిన నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గారికి, ప్రసాద్ అయ్య గారికి అందరికీ కూడా వందనాలు. మంచిది. ప్రార్థించిన దైవజనులు రమేష్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో నిర్మలా జ్యోతి గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనడు దాని గ్రహించి మనితే. యెహోవా నా మొర లాలించెను, నన్న మహాదయను నన్ను గణించెను.
చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన తల్లిగారు నిర్మలా జ్యోతి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో లేఖన పారాయణం చేద్దాం. 32వ సంకీర్తనను లేఖన పారాయణం చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి ఉషారానక్క గారు లేఖన పారాయణం చేస్తారు. 32వ సంకీర్తనను అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి లేఖన పారాయణం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే లేఖన పారాయణం చేసుకుందాం. 32వ సంకీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికించు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాని బట్టి సంతోషించి ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడు ఈ మాటలను మన దీంట్లో దీవించి ఆశించడానికి అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి వందనాలు. చక్కగా లేఖన పారాయణం చేసినటువంటి అక్కగారు ఉషారాణి అక్క గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరి దైవజనులు ఫౌండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి సికా సాల్మన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. ఈ సమయంలో మరొకసారి ప్రభునామని అందరం మహింపరుద్దాం. 2 హస్తాలు ఆకాశం వైపు చాపి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దైవజనులు ప్రకాష్ రావు గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఈ సువార్త సప్తాహ కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాల్లో దేవుడు సమాధానమునిచ్చులాగున, ఎటువంటి అలజడి ప్రతికూలతలు లేకుండా చేయలాగున, అలాగే సువార్త సప్తాహ కార్యక్రమం కొరకు కావలసిన వనరులను దేవుడు సమకూర్చులాగున, మరి ముఖ్యంగా ఈ సాయంకాలం ఈ కూడికి ఏర్పాటు చేస్తున్న దైవజనులు సువర్ణరాజు అన్నగారి వారి కుటుంబంలో ఎన్నో అవసరతలు అక్రతలు ఉన్నాయి. దేవుడు వాటన్నిటినీ తీర్చులాగున
అలాగే మరి ముఖ్యంగా కుటుంబస్తులందరికీ మరొకసారి మంచి ఆరోగ్యాలు దేవుడు దయచేయలాగున ప్రార్థన చేయవలసిందిగా దైవజనులకు సమయాన్ని ఇస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా యేసయ్య ఉదయ కాలము నుంచి నైనా ఈ యొక్క నాయన ప్రార్థనా కొడుకుల్లో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నాయన ఇచ్చిన ఈ సమయం బట్టి కూడా వందనాలు స్తోత్రములు అయ్యా. ఇంతవరకు నాయన 2 ఆరాధనలు నీకు మహిమార్థముగా జరిగించావు, అందుబట్టి వందనాలు. అలసటగా ఉండా ఇబ్బంది గుండా నాయన ఈ 3వ ఆరాధనలు మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు స్తోత్రములు. అనేక మంది దేవుని బిడ్డలు నాయన మందిరంలో చేరి ఉండగా మేమందరము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు. మా ప్రార్థనకు మీరు జవాబు కలుగు చేస్తున్నందుకు వందనాలు స్తోత్రములు స్తోత్రమునైనా. అయ్యా మా ప్రార్థనలనైనా ఈ యొక్క నా తండ్రి మందిరములో ఉన్న ప్రతి ఒక్క అవసరత మీరు తీరుస్తున్నందుకు వందనాలు నాయన. మందిరంలో కావలసిన సమస్త వనరులను మీరు సమకూరుస్తున్నందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా దేవేంద్ర స్వామి రాజులు గారిని మీరు బలపరచండి, భద్రపరచండి నాయన. తనకు కావలసిన ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి. తన కుటుంబాన్ని నిండారుగా మీరు దీవించు ఆశీర్వదించండి నాయన. అలాగే సంఘంలో ఉన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి, కుటుంబాన్ని బిడ్డలను మీరు నిండారుగా దీవించండి నాయన. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు 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 తండ్రి. ఆ రీతిగా నా తండ్రి ఈ యొక్క సువార్త నాయన అయా జరిగి వారమ దినములు నాయన ఇంతవరకు 4 దినములు మీరు జరిపించిన విధానం బట్టి వందనాలు. నీకు మహిమార్థముగా జరిగించావు నాయన, అందుబట్టి వందనాలు స్తోత్రములు స్తోత్రము నాయన. జరుగు కాలమంతటిలో కూడా నా తండ్రి ఆ దేవుని బిడ్డలు దైవ సేవకులు నాయన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అయ్యా ఘనముగా మహిమకరముగా జరిగించుటకు సహాయం చేయండి అయ్యా. అనేక మంది దేవుని బిడ్డలు నాయన ఎలాంటి అలసట లేకుండా, ఆయాసము లేకుండా, ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరముగా బలముగా అయా శక్తితో నీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు సహాయం చేయనైనా. ఏ బిడ్డ అలిసిపోకూడదు నాయన, ఏ బిడ్డ ఆయాసపడకూడదు తండ్రి. వారికి శక్తిని బలమును మీరు కలుగు చేయండి నాయన. యేసు నాయనా నీకే వందనాలు. ఇక జరగవలసిన ఆరాధనలు అన్నిటిలో సువార్తకులు మీరు తోడుగా ఉండండి. కావలసిన నాయన ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి, అక్కర్లు తీర్చండి నాయన. అయా సహాయం చేయగలిగిన దేవుడు నాయన. యేసు నీకే వందనాలు 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 తండ్రి. ఆ రీతిగా నా తండ్రి ఈ యొక్క నాయన అయా సేవకులు అనేక మంది వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు నాయన. ఆ వృద్ధాపులు ఉన్న సేవకులు మీరు ప్రత్యేకముగా దర్శించండి. వారు ఏ ప్రాంతమును వెళ్ళుచుండగా ఏ అలసట అనారోగ్యము లేకుండా నాయన వారి నాయన ఈ యొక్క దినములన్నీ గడుచు వరకు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండటకు సహాయం చేయండి. ఏ బిడ్డ అలసటలో లోను కాకూడదు నాయన, ఏ బిడ్డ అనారోగ్యానికి లోను కాకూడదు తండ్రి. సహాయం చేయండి యేసు నాయనా మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మేము ఏ సంఘాల్లో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలకు మీరు జవాబు కలుగు చేస్తున్నందుకు వందనాలు నాయన. ఈ యొక్క నాయన ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి సంఘములో ఆశ్చర్య కార్యములు నాయన మీరు జరిగించబోతున్నందుకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మా ప్రార్థనలు మా విన్నపములు నీ పాద సన్నిధి చేరి నమ్ముచు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ప్రకాష్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో వై సాల్మన్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా వందనాలు. ఫౌండర్ గారు అటువంటి ఆచార్య ప్రియ రఘుప్రసాదయ్య గారికి నా శుభాభివందనాలు. నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును
కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా స్తోత్రం హల్లెలూయా నీవు సెలవీయగా కలుగనిదేముంది వాకును పంపగా జరుగనిదేముంది నీవు సెలవీయగా కలుగనిదేముంది వాకును పంపగా జరుగనిదేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడేదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడేదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు సకలము నీదేనయ్యా సహాయకుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు
కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభునామాన్ని మహింపరిచిన సహోదరులు సాల్మన్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో లేఖన పారాయణం చేద్దాం. 43వ సంకీర్తనను లేఖన పారాయణం చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవజనులు జాన్ చక్రవర్తి గారు, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి జాన్ చక్రవర్తి అన్నగారు 43వ సంకీర్తనను లేఖన పారాయణం చేయవలసిందిగా సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. అందరం లేచి నిలబడి 43వ కీర్తనను పారాయణం చేసుకుందాం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడివి, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడై సంచరింపలేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడు ఈ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారు మరొకసారి వందనాలు తెలియప